హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి మరో లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇవాళ ఉదయం విడుదల చేసిన గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇదే ఉత్సాహంతో సెకండ్ లుక్ ను రిలీజ్ చేసింది. ఇందులో కుర్చీలో స్టైల్ గా కూర్చున్న చిరంజీవి సిగరెట్ తాగుతూ కనిపించారు. ఈ కొత్త పోస్టర్ సైతం అభిమానులను ఆకట్టుకుంటుంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేళ డైరెక్టర్ బాబీతో తీస్తున్న మెగా 158 సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. ఆయనతో రెండోసారి కలిసి పనిచేయడం గర్వంగా ఉందంటూ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ను బాబీ షేర్ చేశారు. గొడ్డలి వేటతో రక్తపు ధార కిందకు వచ్చినట్లు పోస్టర్ లో చూపించారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య హిట్ టాక్ సొంతం చేసుకుంది. చిరు బర్త్డే సందర్భంగా 3 సినిమాల అప్డేట్ రావడం విశేషం. హొంబలే ఫిలిమ్స్ తెరకెక్కించిన మహావతార్ నరసింహ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. విడుదలైన 5 వారాల్లోనే థియేటర్లో దూసుకెళ్తుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 278 crores పైగా గ్రాస్ కలెక్షన్లను చేసినట్లు నిర్మాత సంస్థ ట్వీట్ చేసింది. కాగా ఈ మూవీ గత నెల 25న ఎలాంటి అంచనా లేకుండా విడుదలై సంచలనాలు సృష్టిస్తుంది. దేశంలో అత్యధిక కలెక్షన్ రాబట్టిన యానిమేషన్ చిత్రంగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్లో కనిపించుచున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రకటించారు. తాజాగా తన బర్త్డే విషెస్ తెలియజేసిన వెంకటేష్ కు రిప్లై ఇస్తూ చిరు కూడా త్వరలో సెట్స్ లో కలుద్దామని రాసుకొచ్చారు. దీంతో వీళ్ళిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్లు ఇక బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే అని ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు. కచ్చాబాదం పాటకు డాన్స్ లేసి సోషల్ మీడియాను షేక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ అంజలి అరోరా ప్రస్తుతం థాయిలాండ్ లో క్లబ్ డాన్సర్ గా పనిచేస్తున్నారు. తన డాన్స్ కి సోషల్ మీడియాలో ఎంతో ముగ్ధులవ్వడంతో దీన్నే కెరియర్ గా మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అక్కడి క్లబ్ లో డాన్స్ చేసి అందరినీ అలరిస్తున్నారు. ఆమె నిర్ణయాన్ని కొందరు విమర్శిస్తుండగా మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కుమారుడు రామ్ చరణ్ ఎమోషనల్ విషెస్ చెప్పారు. నా హీరో, నా గైడ్, నా స్ఫూర్తి మీరే. నేను సాధించిన విజయం, నేను నేర్చుకున్న విలువలు మీ నుంచే పొందినవి. 70 years వయసులోనూ స్ఫూర్తిని నింపుతున్నారు. బెస్ట్ ఫాదర్ గా ఉన్నందుకు థ్యాంక్స్ అని పోస్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవికి సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా సమాజానికి మీరు చేసిన అద్భుతమైన కృషికి గర్వకారణం, స్ఫూర్తిదాయకం అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. అలాగే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.